ఇది యూట్యూబ్ ప్రమోషన్ల ద్వారా ఎలా అమాయకులు మోసపోతున్నారన్న అంశంపై ఆధారంగా ఒక చిన్న కానీ ప్రభావవంతమైన తెలుగు కథ. ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ చీటెడ్. యూట్యూబర్స్ పై అంధ నమ్మకంతో మోసపోయిన అమాయకుల కథ. ఈ డిజిటల్ యుగంలో యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీలను మించిన స్థాయికి చేరారు. వారి మాటలు లక్షల మందిని ప్రభావితం చేస్తుంటాయి. కానీ ప్రతి ప్రమోషన్ నిజాయితీగా ఉండదు. వారి మాటల్ని నమ్మిన అమాయకులు అందుకు భారీ ధర చెల్లిస్తున్నారు. ఇక్కడ 6 యథార్థ జీవిత ఆధారిత సంఘటనలు ఉన్నాయి. వీటిలో ప్రజలు ఎలా మోసపోయారో చూద్దాం. 1. 14 ఏళ్ల అమ్మాయి మరియు చర్మ క్రీమ్ మోసం. సనా అనే 14 ఏళ్ల స్కూల్ విద్యార్థిని తన ఫేవరెట్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన తెల్లగా మెరిసే చర్మం కేవలం వారం రోజులలోనే క్రీమ్ ను ఆనందంగా కొనుగోలు చేసింది. కానీ కొన్ని రోజుల్లోనే ఆమె ముఖం మొత్తం ర్యాషెస్తో నిండిపోయింది. డాక్టర్లు చెప్పారు అది మైనర్స్కి నిషేధితమైన కెమికల్స్తో తయారుచేసిన క్రీమ్ అని. ఇన్ఫ్లుయెన్సర్ ఆ వీడియోని మౌనంగా తొలగించింది. 2. గృహిణి మరియు చైన్ మార్కెటింగ్ స్కామ్. రాధ అనే అమాయక గృహిణి, ఊర్వశి బిజినెస్ మోడల్ అనే పేరుతో మహిళల ఆర్థిక స్వావలంబనపై ఒక యూట్యూబ్ వీడియో చూసింది. మహిళలు పెద్ద పెద్ద చెక్కులు చూపిస్తూ మాట్లాడటం చూసి ఆకర్షితమైంది. ఆమె 20,000 రూపాయలు చెల్లించి చేరింది. కానీ ఆ తర్వాత ఇంకా 5 మందిని తీసుకురా అని చెప్పారు. ఇదొక పిరమిడ్ స్కీమ్ అని గ్రహించింది. ఆమె డబ్బు పోయింది. ఇంకా తిరిగిరాలేదు. 3. ఉద్యోగి, భూమి మోసం. కృష్ణ ఒక 40 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి. ఒక ఫేమస్ వ్లాగర్ వీడియోలో హైదరాబాద్ ఔట్స్కర్ట్స్లో అద్భుతమైన ఫామ్ ల్యాండ్ అని చెప్పిన భూమిని కొనుగోలు చేశాడు. అప్రూవల్ ఉన్న ల్యాండ్ అన్న మాటల్ని నమ్మాడు. అసలు భూమి వ్యవసాయ భూమి, అనుమతులు లేవు. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. 4. నటన, కళ. మోసమైంది. 22 ఏళ్ల రిషి, నటుడు కావాలనుకునే యువకుడు, ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ మేకర్. వెబ్ సిరీస్కి నటుల అవసరం ఉంది. 5,000 రూపాయలు ఫీజు అన్న ప్రకటనను చూసి డబ్బు పంపాడు. వారాలైన తర్వాత వారు కనిపించలేదు. ఛానెల్ కూడా తొలగించబడింది. రిషి లాంటి వందల మందిని మోసగించారు. 5. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్కామ్. 19 ఏళ్ల అజయ్, ఈ 3 కాయిన్స్ కొనండి, ఇది 10 రెట్లు పెరుగుతుంది అనే వీడియో చూసి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 3 రోజుల్లోనే ఆ కాయిన్ పడిపోయింది. తరువాత తెలిసింది ఆ వీడియో పెట్టుబడి కంపెనీ చెల్లించిన ప్రమోషన్ అని. 6. ఆరోగ్య సప్లిమెంట్ మోసం. 55 ఏళ్ల మోహన్ ఒక డయాబెటిస్ పేషెంట్. షుగర్ పూర్తిగా తగ్గే ఆయుర్వేద మందు అని ఒక లైఫ్ స్టైల్ వ్లాగర్ చెప్పడంతో ఆర్డర్ చేశాడు. 10 రోజుల్లో మోహన్ కుప్పకూలాడు. ఆ మందులో స్టెరాయిడ్స్ ఉన్నాయని, నిజమైన మందుల్ని ఆపేశాడని డాక్టర్లు చెప్పారు. ముగింపు. ఇన్ఫ్లుయెన్స్ కన్నా అవగాహన ముఖ్యం. యూట్యూబ్ వీడియోలు ఆకట్టుకుంటాయి. కానీ అందులో ఉన్న ప్రతి మాట నిజం కాదు. ఎవరు చెప్పినా మన ఆరోగ్యం, మన డబ్బు మనకు ముఖ్యం. అనుమానం వచ్చిన ప్రతి మాటను పరీక్షించండి. నమ్మకాన్ని సంపాదించాలి. అది ప్రచారంలో వచ్చేది కాదు. నిజమైన సలహా ఎప్పుడూ డబ్బుతో ముడిపడదు.